నైట్ స్టే చేసాం. మార్నింగ్ చెక్అవుట్ అయిపోయింది. గాయస్, సో దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. చాలా అద్భుతంగా దర్శించడం జరిగింది సోమనాథ్ స్వామిని. ఇప్పుడు టైం 2 అవుతుంది కాబట్టి భోజనం చేసి సైట్ సీయింగ్ ఏదో బస్సు ఉందట 30 రూపీస్ చూసుకొని అలా వెళ్ళిపోదాం. ఈయన కలిసి ఆయన బాధలు చెప్పుకుంటున్నారు. మెంటల్లీ నాట్ వెల్ అనమాట. కార్తిక్ గారు ఏం అర్థం అలా చూస్తున్నాడు. నేను ఆయన మాట్లాడేది జాగ్రత్తగా వింటున్నాను. దాని తర్వాత ఈ భయ్య కలిసి ఏ ప్లేసులకి వెళ్ళాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము సోలో ట్రావెలర్ కాబట్టి బస్సు గురించి అయితే మాకు చెప్పారు. అప్పుడు వంశీ బ్రో కలిసి 2000 కొట్టారు అనమాట. సో మనమైతే డోర్మెట్రీస్ చెక్అవుట్ చేసాం వంశీ బ్రో ఇచ్చిన డబ్బులతో. అండ్ డోర్మెట్రీస్ గట్రా ఎలా ఉన్నాయి అవన్నీ మీరు ఇప్పుడు చూస్తారు. దాంతోపాటు ఇన్ డీటెయిల్డ్గా మనం డెప్త్లో సోమనాథ్కి ఎలా వెళ్ళాలి అని ఎటర్నరీ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకా డీప్గా అయితే మనం దీని గురించి తెలుసుకుందాం. అండ్ దాని తర్వాత లో కాస్ట్లో మనమైతే 2 రోజులు సుదీర్ఘమైన రెస్టింగ్ డే తర్వాత ఈరోజు మనం సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. రోజు పరిచయం అయ్యారు, మనల్ని ఓసీగా తీసుకెళ్తున్నారు. గుడ్ మార్నింగ్ గైస్. ఈ వేళకి 4 days అయితే అయింది సోమనాథ్ మందిర్ దగ్గర మనం స్టే చేసి. ఇప్పుడే డోర్మెట్రీస్ చెక్అవుట్ చేసి బయటకు వస్తూ ఉంటే మా కంట పడ్డాయి ఇవి చూడండి. ఇవన్నీ పాత ఏన్షియంట్ మన ఆర్కిటెక్చర్. చాలా బాధ కలుగుతుంది చూస్తూ ఉంటే. చూడండి ఇక్కడంతా ఈ అద్భుతమైన శిల్పకళని ఇలా పడేశారు. ఈ రాతి శిల్పాలు ప్రతి దాంట్లో జీవం ఉంది. మీరు చూస్తే జీవకళ ఉట్టిపడుతుంది. అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటి ఇలా పడేశారేంటి. మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి.